హలో అండి. ఈరోజైతే ఫస్ట్ టైం రైస్ ఫ్లిప్పింగ్ చేసేటప్పుడు చెయ్యి కాల్చుకున్నాను అనమాట. అయితే ఈరోజు బిర్యానీ చేశానండి. చికెన్ బిర్యానీ డిఫరెంట్గా చేశాను. నిజంగా ప్రాసెస్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అయితే మామూలుగా ఉండదన్నమాట. రోజులాగా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇందులోకి గోంగూర కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. గోంగూర బాజీ ఒకవేళ ఉంటే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టేశాను అనమాట. రైస్ కావాల్సినటువన్నీ చికెన్ కూడా క్లీన్ చేసి పెట్టేశాను. రైస్ను కూడా బాస్మతి రైస్ 1 గంట ముందు కడిగి నానబెట్టేశానండి. ఇక్కడ మనము చికెన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాం అనమాట. ఉప్పు, పసుపు, కారపొడి, గరం మసాలా, నిమ్మరసం, పెరుగు ఇవన్నీ వేసుకొని మనము చికెన్ అయితే మ్యారినేట్ చేసుకోవాలండి. అయితే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేయలేదు నేను ఇక్కడ, గమనించినట్టయితే మీరు. ఓన్లీ ఉప్పు, కారం, గరం మసాలా, నిమ్మరసము, ఇంకా వచ్చేసి పెరుగు, అంతే. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముద్దమాడ పప్పు సేమియానైతే ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. అదే పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్, పుదీనా, కొత్తిమీర, టమాటాలు ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. తర్వాత చెరవ పెట్టుకుని ఆయిల్ వేసేసి హోల్ గరం మసాలా, ఆనియన్, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులో కసూరి మెతి వేసుకోవాలి. పచ్చి మెంతికూర కూడా ఉంటే వేసుకోండి. తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకొని మనమైతే బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆనియన్ పేస్ట్, అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసుకొని అందులో వచ్చే వాటర్ అంతా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలింది. తర్వాత రైస్ వేయాలన్నమాట. రైస్ వేసిన తర్వాత చూసారా, సేమియా కూడా వేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్నది మొత్తం అంతా కలుపుకొని ఎసరు వేసుకోవాలండి. ఎసరు వేసుకున్న తర్వాత, ఎసరు ఏం లేదండి, 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఉప్పు ముందే వేసేసాను అనమాట, అందుకే ఇక్కడ మీకు కనిపించలేదు. ఉప్పు కూడా నేను ముందే వేసేసాను. తర్వాత చూడండి, లాస్ట్లో ఇంకా బాగా ఉడికింది, రైస్ అంతా ఇంకిపోయేటప్పుడు ఒకసారి మొత్తం కలిపి పైన వచ్చేసి కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని లాస్ట్లో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి లాస్ట్లో వేసుకుంటే బాగా రైస్కి పట్టి ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, దమ్లో పెట్టేస్తే మనకు చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.